మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఒకటే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసం. ఓవర్ థింకింగ్లోంచి బయటపడడానికి నాకు హెల్ప్ చేసిన 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ మా స్కై చాలా సిక్ అయ్యాడు. వాడు సిక్ అయి బయటికి వచ్చేసాడు. బట్ నా మైండ్ మాత్రం ఆ భయంలోంచి బయటికి రాలేకపోయింది. నా ఓవర్ థింకింగ్ వల్ల నేను మళ్ళీ వాడికి ఇలా అయితే ఎలా, ఇంట్లో ఇంకెవరికన్నా సడన్గా ఇలా అయితే ఎలా, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది అసలు ఎందుకు జరిగింది అని ఇలా ఓవర్ థింక్ చేస్తూ ఉండేదాన్ని ఈ విషయం గురించి పదే పదే. నేను ఎంతలా ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేశానంటే ఆ స్ట్రెస్ వల్ల నాకు ఫిజికల్ ఇల్నెస్ వచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు, నేను ఈ విషయం గురించి ఏదో ఒకటి చేయాలి, ఇలానే వదిలేస్తే నా లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుందని. అప్పుడు నేను హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే ఒక బుక్ చదివానండి, బై డేల్ కార్నెగీ. ఆ బుక్ నా థాట్స్ని చేంజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది. నా ఓవర్ థింకింగ్లోంచి బయటికి రావడానికి కూడా చాలా హెల్ప్ చేసింది. నేను ఎలా బయటికి వచ్చాను అనే 6 సింపుల్ స్ట్రాటజీస్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్ట్రాటజీని టైం స్టాంప్స్లో ఇచ్చాను. వీటిలో ఏ 1-2 స్ట్రాటజీస్ యూజ్ చేసినా మీ లైఫ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. స్ట్రాటజీ 1, రీప్లేస్ ద థాట్ బై గెటింగ్ ఎంగేజ్డ్. నేను డేల్ కార్నెగీ బుక్లో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ లైన్ చదివాను. అదేంటంటే, మన బ్రెయిన్ 2 థాట్స్ మీద ఒకటే నిమిషంలో ఫోకస్ చేయలేదు. డిఫరెంట్ థాట్స్ మధ్య స్విచ్ అవ్వగలదు, అంటే మల్టీ టాస్క్ చేయగలదు. బట్ ఒకటే నిమిషంలో 2 థాట్స్ని మనం థింక్ చేయలేము. అది తెలిసిన తర్వాత నాకు ఎప్పుడన్నా నేను ఓవర్ థింక్ చేస్తున్నాను అని అనిపించిన ప్రతిసారి నా బ్రెయిన్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఏదైనా బుక్ చదివో, ఇంటిని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేసో, లేకపోతే ఏదైనా మైండ్లెస్గా టీవీ షో చూసుకుంటున్నో నా బ్రెయిన్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. అప్పుడు నా బ్రెయిన్కి ఓవర్ థింక్ చేయడానికి స్పేస్ ఉండేది కాదు. అండ్ దీనివల్ల నా ఓవర్ థింకింగ్ చాలా తగ్గింది. సో మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు ఆ థాట్ని అక్కడికక్కడ స్టాప్ చేసేసి మీ బ్రెయిన్ని ఎంగేజ్ చేసే పని ఏదో ఒకటి చేయండి. అప్పుడు మీరు ఆ థాట్లోంచి బయటికి వచ్చేస్తారు. స్ట్రాటజీ 2, ట్రిగర్ థాట్స్. మన బ్రెయిన్లో రోజు 6,000 దాకా థాట్స్ వస్తూ ఉంటాయంట. అన్ని థాట్స్ని మనం గమనించం, అవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ కొన్ని థాట్స్ మాత్రం మన అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. అలా గ్రాప్ చేస్తే థాట్స్ కొన్ని హ్యాపీ థాట్స్ అవ్వచ్చు. పాస్ట్లో మనకు జరిగిన హ్యాపీ మెమరీస్ మనకి స్మైల్ తెప్పించేవి, మనకు సంతోషాన్ని ఇచ్చేవి అయి ఉండొచ్చు. అలాగే కొన్ని మన అటెన్షన్ని గ్రాప్ చేసే థాట్స్, నెగటివ్ థాట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాటి మీద మన ధ్యాస వెళ్ళిందంటే ఇంకా మనం ఆ ఓవర్ థింకింగ్ స్పైరల్లోకి వెళ్ళిపోతాం. ఇది ఇమాజిన్ చేసుకోండి, మన థాట్స్ అన్నీ ఒక బిజీ ట్రైన్ స్టేషన్లోకి వస్తూ పోతూ ఉండే ట్రైన్స్ లాంటివి. కొన్ని ట్రైన్స్ మనల్ని హ్యాపీ ప్లేసెస్కి తీసుకెళ్తాయి, కొన్ని ట్రైన్స్ ఏమో మనల్ని సాడ్ అండ్ డార్క్ ప్లేసెస్కి తీసుకెళ్తాయి. సో మనకి ఓవర్ థింకింగ్ని ట్రిగర్ చేసే థాట్ వచ్చినప్పుడు మనం ఒక నిమిషం ఆగి ఈ విషయం ఆలోచించాలి. ఈ ట్రైన్ నేను ఎక్కాలా, ఈ థాట్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అని ఆలోచించామనుకోండి, అప్పుడు మనకు ఒక చాయిస్ ఉంటుంది, ఈ థాట్లోకి వెళ్ళాలా వద్దా అని. అండ్ వీ కెన్ మేక్ అ చాయిస్ దట్ నో, నేను దీని గురించి ఇప్పుడు ఆలోచించాలి అనుకోవట్లేదు అని. స్ట్రాటజీ 3, ఫ్యాక్ట్ చెక్ యువర్ థాట్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అంటే చాలా భయం. నేను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎప్పుడైనా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలంటే నా బ్రెయిన్ ఎప్పుడు వర్స్ట్ కేస్ సినారియోస్ గురించి ఆలోచిస్తూ ఉండేది. డేల్ కార్నెగీ బుక్లో చెప్పిన ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడన్నా మీకు ఓవర్ థింకింగ్ థాట్స్ వచ్చినప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్? ఫ్యాక్ట్స్ ఏంటి అని ఒకసారి ఆలోచించండి అని. సో నేను ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందామని వెళ్ళాను. MIT రీసెర్చెస్ ప్రకారం కమర్షియల్ ఎయిర్ ట్రావెల్లో ఫెటాలిటీ రేట్, అంటే యాక్సిడెంట్ రేట్, is 1 per every 1,37,00,000 బోర్డింగ్స్. అంటే యాక్చువల్గా ఏదైనా తప్పు జరగడానికి, యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ చాలా చాలా తక్కువ అనమాట. ఈ విషయం తెలిసిన తర్వాత నా మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అయింది. ఓవర్ థింకింగ్ మన బ్రెయిన్లో ఒక ఫేక్ స్టోరీని రన్ చేస్తుంది. అది రియల్గానే అనిపిస్తుంది మనకి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ నాట్ ట్రూ. అది రియల్ కాదు. సో నెక్స్ట్ టైం మీరు ఈ థాట్ లూప్లోకి వెళ్ళినప్పుడు ఆ వరీని ఒక బుక్లో రాసుకోండి అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, దీని గురించి నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటి? నేను ఫ్యాక్ట్స్ తెలుసుకుని భయపడుతున్నానా, లేకపోతే ఫ్యాక్ట్స్ తెలియకుండానే భయపడుతున్నానా అని. మోస్ట్ ఆఫ్ ద టైం మన హెడ్లో మనం ఆలోచించేది రియాలిటీ కన్నా చాలా ఎక్కువ స్కేరీగా ఉంటుంది. సో మనం దాన్ని ఫ్యాక్ట్స్తో చెక్ చేసుకుంటే మనం పీస్ఫుల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. స్ట్రాటజీ 4, లోకస్ ఆఫ్ కంట్రోల్. జీవితంలో 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి, మనం కంట్రోల్ చేయగలిగే విషయాలు, అంటే మన యాక్షన్స్, మనం పెట్టే ఎఫర్ట్స్, మన హ్యాబిట్స్, మన రెస్పాన్సెస్, ఇవన్నీ. సెకండ్, మనం కంట్రోల్ చేయలేనివి, అంటే వేరే వాళ్ళ ఒపీనియన్స్, వెదర్, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఇవన్నీ మన కంట్రోల్లో లేనివి.
ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా మనం కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించడం. సో నెక్స్ట్ టైం మీకు ఏదన్నా థాట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి, ఇది నా కంట్రోల్లో ఉందా లేదా అని. అవును, ఇది నా కంట్రోల్లోనే ఉంది అని మీకు అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హెల్త్ గురించి అనుకోండి, నేను ఏం యాక్షన్ తీసుకుంటే ఈ వరిలోంచి నేను బయటపడగలను అని ఆలోచించి ఆ యాక్షన్ తీసుకోండి. లేదు, ఇది మీ కంట్రోల్లో లేదు అనుకుంటే ఇది ఒక ట్రిగర్ థాట్ అని మీరు యాక్సెప్ట్ చేసి ఆ థాట్లోకి నేను వెళ్ళకూడదు అని డిసైడ్ చేసి దాన్ని పక్కన పెట్టి. స్ట్రాటజీ 5, జర్నలింగ్ ఆర్ మెంటల్ డీక్లటరింగ్. ఇమాజిన్ మీ కంప్యూటర్లో 20 ట్యాబ్స్ ఒకటే టైం ఓపెన్ అయి ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో. ఓవర్ థింకింగ్ కూడా మన బ్రెయిన్కి అలానే అనిపిస్తుంది. జర్నలింగ్ అంటే ఒక్కొక్క ట్యాబ్ని మనం క్లోజ్ చేసుకుంటూ వెళ్ళడం. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం జర్నలింగ్లో పర్ఫెక్ట్గా రాయాల్సిన పని లేదు. మన బ్రెయిన్లో ఏ థాట్ వస్తే అది మనం పేపర్ మీద పెట్టేస్తే చాలు. జర్నల్ చేసిన ప్రతిసారి నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది, ఒక భారం తగ్గిపోయినట్టు ఉండేది. ఎందుకంటే నా బ్రెయిన్లో ఉండే భారమైన థాట్స్ అన్నీ నేను పేపర్లోకి పెట్టేసేదాన్ని. సో నాకు అప్పుడు బ్రెయిన్ చాలా క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా అనిపించేది. మీకు జర్నలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను పాస్ట్ 5 years నుంచి జర్నల్ చేస్తున్నాను. నా మెథడ్స్ ఏంటి, దానివల్ల నాకు వచ్చిన ఉపయోగాలు ఏంటి మీతో షేర్ చేసుకుంటాను. నంబర్ 5, యాక్సెప్టెన్స్ ఇస్ పీస్. ఇది సింపుల్ కాదు, బట్ చాలా పవర్ఫుల్. నేను నా పాస్ట్ గురించి మళ్ళీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అప్పుడు అది ఎందుకు అలా జరిగింది, నేను వేరేలా రియాక్ట్ అయ్యి ఉంటే ఎలా ఉండేది, నెక్స్ట్ టైం అది జరగకుండా నేను పాస్ట్ నుంచి ఏం నేర్చుకోగలను అని ఇలా పదే జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా బ్రెయిన్ ఏమనుకునేదంటే నేను నా పాత విషయాల గురించి తలుచుకుని నేర్చుకుంటున్నాను కొత్త విషయాలని అనుకునేదాన్ని. బట్ ఆనెస్ట్లీ నేను ఏం కొత్తగా నేర్చుకునేదాన్ని కాదు. జస్ట్ నా బ్రెయిన్ చాలా డ్రెయిన్ అయిపోయి చాలా టయర్డ్గా ఫీల్ అయ్యేది. ఒక విషయం ఆల్రెడీ జరిగిపోయింది, మనం ఇంకా దాన్ని కంట్రోల్ చేయలేం. అప్పుడు నేను ఈ విషయాన్ని చదివాను, ఏదైతే జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేసేసి జస్ట్ లెట్ ఇట్ గో అని. అంటే మనం ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల దానితో ఫైట్ చేయడం ఆపేస్తాం. అది ఎందుకు జరిగింది అని పదే థింక్ చేయడం ఆపేస్తాం. మనకి జరిగిపోయింది అని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయిపోతాం. డేల్ కార్నెగీ బుక్లో ఒక వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. ఒక క్లైంబర్ ఒక యాక్సిడెంట్లో తన భర్తని ఇంకా తన కాళ్ళని కోల్పోయింది. నెక్స్ట్ డే ఆమె ఒక స్పీచ్ ఇవ్వాలి. అందరూ తను రాదేమో అనుకున్నారు, బట్ తను వచ్చి ఆ స్పీచ్ ఇచ్చింది. అందరూ ఆమెను అడిగారు, మీకు ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది, మీరు ఎలా ఇవ్వగలిగారు ఈ స్పీచ్ అని. అప్పుడు ఆమె చెప్పింది, ఏదైతే జరిగిపోయిందో నేను దాని గురించి ఆలోచిస్తూ చేంజ్ చేయలేను, నేను మూవ్ ఆన్ అవ్వాల్సింది అంతే అని. యాక్సెప్ట్ అంటే అంతా కరెక్ట్గానే జరిగింది అని మనం అనుకోవడం కాదు, బట్ అది జరిగిపోయింది, ఇంకా నేను దాన్ని ఏం చేయలేను, సో నేను దాంట్లోంచి బయటికి వచ్చేయాలి అని మనకి మనం చెప్పుకునే ఒక ప్రామిస్. సో మనం తెలుసుకున్న స్ట్రాటజీస్, ఫస్ట్ మనం ఓవర్ థింకింగ్ థాట్స్ వచ్చినప్పుడు బిజీగా ఉండడం, మన ట్రిగర్ థాట్స్ ఏంటి అని తెలుసుకుని ఆ ట్రైన్ ఎక్కకుండా ఉండడం, ఫ్యాక్ట్స్ని చెక్ చేసుకోవడం, జర్నలింగ్ చేయడం, మన కంట్రోల్లో ఉన్న విషయాలు ఏంటి అని తెలుసుకుని వాటి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం, అండ్ ఫైనలీ జరిగిపోయిన విషయాన్ని యాక్సెప్ట్ చేసేసి దాన్ని పక్కన పెట్టేయడం. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ చేసిన వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం వచ్చే వారం.